తమ్మి నువ్వు ఏంది తమ్మి ఈ నడమకాలంలో ఆడపిల్లల డ్రెస్సుల గురించి నేను అసలు మాట్లాడద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు యాదికి వచ్చింది. ఆడపిల్లల డ్రెస్సుల గురించి మాట్లాడి కొంతమంది ఏమో తిట్టకుండా తిట్టిండ్రు, కొంతమంది ఇప్పటికీ ఇంకా నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు చల్లబడ్డవు, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. శివాజీ అన్నకు సపోర్టు, శివాజీ అన్ననే రైట్ అని. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత లొల్ల అవుతుంది, ఇంత ఫేమస్ అయిపోతాయి ఈ ముచ్చటతోటి నేను అని అనుకున్నావు తమ్మ? అసలు నా ఉద్దేశం అది కాదమ్మా, ఉద్దేశం కాదు, కానీ పబ్లిక్ దీనికి ఇంత రచ్చ అయిద్దని కూడా నాకు తెలియదు. నేనేంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక మాట జారిన సిచ్యువేషన్లో జారిన ఆ పదం తప్పుడు పదం కాదు, కానీ ఆ సందర్భంలో వాడకూడదు ఆ పదాన్ని. అది వాడినాం, మనం సారీ చెప్పినాం, అయిపోయింది అంతటితోని కథ. ఇంకా తర్వాతనే కొంతమంది దాన్ని బాగా సీరియస్గా తీసుకొని నేను ఒక రాక్షసుడిలాగా ఏదో ఊహించుకున్నారు. కానీ సమాజం మనందరికీ వాళ్లే కదా రూలర్స్, మనల్ని రూల్ చేసేది సమాజం. వాళ్ళు నా తప్పు అయితే ఖచ్చితంగా నన్ను దండించేవాళ్ళు, అనుమానమే లేదు. నేను అంటున్నాను, నేను అది కరెక్ట్ అని చెప్పట్లేదు, నేను వాడిన 2 పదాలు కరెక్ట్ అని చెప్పట్లా. మా ఉద్దేశం ఏంటంటమ్మా, బయటికి పోయినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే పనికిమాలిన వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. వాళ్ళు చేసేది 200% తప్పు, దాన్ని ఎవడు కరెక్ట్ అంటాడు? ఒక ఆడపిల్ల మీద పడి ఆమెను టచ్ చేస్తూ ఉంటే అది మూర్ఖులు చేసే పని. వాళ్ళని ఎవడు, నేను అంటున్నాను, నా బిడ్డకైతే నేను ఇదే చెప్తాను, వాళ్ళని నేను ఆపలేను కదా, నా బిడ్డ కాబట్టి నేను చెప్తాను, నాన్న నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఇందులో తప్పు నేను తీసుకున్న వాళ్ళని నేనేం చేయలేను. ఈ దేశంలో మహిళకి ఇచ్చే గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు? మన ఇంట్లో అమ్మకి ఎట్లయితే గౌరవం ఇస్తామో అందరికీ అంతే గౌరవం ఇస్తాం, అంతే తప్ప ఆడపిల్లని వాళ్ళని ఏదో చేసేయాలి, వీళ్ళు చాలా తక్కువ, ఇలా ఏ మూర్ఖుడు అనుకోడమ్మా. అన్లెస్ మూర్ఖులైతే తప్ప అనుకోరు. మంచి చెడు 2 చోట్ల ఉంటుందమ్మా, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం చూసే దాన్ని మొత్తం మగాళ్ళేమో ఆడవాళ్ళు మంచివాళ్ళు కదని వాడు అనుకొని, ఆడవాళ్ళేమో మగాళ్ళు మంచిది కానీ వీళ్ళు అనుకొని, ఎవరికాళ్ళు వీళ్ళు మమ్మల్ని తొక్కుతున్నారు, వాళ్ళు మమ్మల్ని తొక్కుతున్నారని, ఇవన్నీ మన భ్రమలమ్మ. 2 కలిస్తేనే చప్పట్లు, స్త్రీ పురుషుడు 2 కలిస్తేనే ఒక జీవం వస్తుంది బయటికి, అంతే తప్ప దీంట్లో ఎక్కువ తక్కువ లేదు. కానీ నా సంప్రదాయంలో అమ్మకే అత్యున్నత స్థానం, స్త్రీమూర్తికి అత్యున్నత స్థానం. నా చుట్టుపక్కల ఎక్కడైనా జరుగుతుంటే, ఒకవేళ ఆ అమ్మకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా నేను అడ్డంగా నిలబడతా. ఇది నా సంస్కృతి నాకు నేర్పినటువంటి ఒక నేర్పు, అంతే తప్ప ఊరికే ఏదో మాట్లాడేసి మనం ఒక చులకనగా మాట్లాడి ఇలాంటి తత్వం నాకు లేదు, నాకు రాదు, మా తల్లిదండ్రులు అలా ఏం నేర్పలేదు, నాకు వద్దు కూడా అది. అలాంటి దరిద్రం నాకు అవసరం లేదు. నేను నా చుట్టూ ఉన్నాను, ఇప్పుడు వీళ్ళనైనా సరే నాతో చేసిన ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎవరినైనా కనుక్కోండి, జస్ట్ కామ్ టు కామ్ పే కామ్, బాద్మే బాయ్ బాయ్ టాటా, అంతే. మళ్ళీ మనం వాళ్ళ దాంట్లోకి వాళ్ళది, నా లైఫ్ నాది. కానీ కలిస్తే చేస్తే మనము ఒక మంచి కోస్టార్స్, మంచి వాతావరణం. రేపు పొద్దున్న నాకు ఏదైనా కష్టం వచ్చింది, అమెరికాలో లయ ఉంది, లయ ఇట్లా మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఒక మాట చెప్పుకోవడానికి నాకు అక్కడ తను అక్కడ ఉంది, ఫోన్ చేసి శివాజీ గారు మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఒక చిన్న ఇబ్బంది కలిగిందంటే ఐ విల్ బి దేర్ విత్ ఇన్ సెకండ్స్. అలా ఇక్కడ ఇండస్ట్రీలో ఏ ఆడపిల్ల అన్నా కూడా నేను వస్తాను, ఖచ్చితంగా నన్ను అడిగితే నేను వస్తా. నేను వాలంటరీగా పోయి నిలబడను. వాలంటరీగా చెప్పేది ఏంటంటే సిచ్యువేషన్ చూసినప్పుడు బాధేసి చెప్తాం మనం, కబుక్కున ఆ వీడియోస్ మళ్ళీ అది ఆ బిడ్డకి జీవితకాలం తీయరు కదా. దీన్నేం మాట్లాడుకుంటారు, బా వచ్చాడయ్యా చూడటానికి అని అనుకుంటే అది మీ విఘ్నత, నేనేం చేయలేను. నా గురించి ప్రజలకు తెలుసు, మనం ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలా అదే లాస్ట్ అని చెప్పాను ఉమెన్ కమిషన్ దగ్గర పోయినప్పుడు. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలేస్తున్నాను. ఇది రావణ కాష్టం కాలుతానట్టు ప్రతిసారి దాన్ని ఎక్కడ ఎత్తుకొని భుజాన్ని నెత్తి మీద పెట్టుకొని కాల్చుకుందాం, వద్దు కదా. నేను నా ప్రిన్సిస్లో ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంటే మాత్రం నేను వెళ్తాను.